పేదింటి ఆడపిల్ల పెళ్లి కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చి చూపించాము. రైతు బంధు ఇస్తాము అంటే 11 విడతల్లో 73,000 కోట్లు ఇచ్చి చూపించాము. సో మేము చెప్పిన దాంట్లో 90% అమలు చేశాం. నిరుద్యోగ లేదు, 3 ఎకరాలకు దళితులకు భూమి ఇవ్వలేదు, బీసీ సప్లా నంబర్ పలచలేదు అంటే ఏం చెప్తారు? ఎస్, తప్పేం లేదు, అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు నిగ్గదీసి నిలదీసి అనే మాట అన్నారు, అది చెప్తా ఇది చెప్తా. నిగ్గదీసి నిలదీ అంటే ప్రతిపక్షం నిలదీయకపోతే ఏం చేయాలి? చేతులు కట్టుకొని కూర్చోవాలన్నా? ఇప్పుడు మీకు డబ్బా కొట్టాలన్నా, డప్పు కొట్టాలన్నా? ఇంకొకటి కాంగ్రెస్ మమ్మల్ని నిలదీయలేదా? రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజు మమ్మల్ని నిలదీయలేదా? నిలదీస్తే మేము సమాధానం చెప్పలేదా? సో ప్రజలు 2 బాధ్యతలు ఇస్తారు. ప్రభుత్వాన్ని పరిపాలించమంటారు, ప్రతిపక్షాన్ని ప్రశ్నించమంటారు. ఇది ప్రజలు ప్రజాస్వామ్యంలో ఇచ్చేటువంటి ఒక రోల్. ఇది ఈ రోల్ను మేము నిర్వహించకపోతే ప్రతిపక్షంగా మేము ఫెయిల్. ప్రజల యొక్క గొంతుకగా ప్రతిపక్షం పనిచేయాలని ప్రజలు కోరుకుంటారు. రైతు బంధు రాలేదని రైతులందరూ మాట్లాడుతుంటే ఆ రైతుల పక్షాన ప్రశ్నించాల్సిన బాధ్యత మాదా కాదా? రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతుల పక్షాన పోరాడాల్సిన బాధ్యత మాదా కాదా? ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు రోడ్ల మీద పడి చదువులు మధ్యలో ఆగిపోయి సర్టిఫికెట్లు రాక బాధపడుతుంటే ఆ విద్యార్థుల పక్షాన పోరాడాల్సిన బాధ్యత మాదా కాదా? నిగ్గదీయడం నిలదీయడం అనేది ప్రతిపక్షానికి ప్రజలు ఇచ్చిన బాధ్యత. అది మేము చెయ్యకపోతే ఫెయిల్ అయినట్టు, చేస్తేనే ప్రజలకు మేము కరెక్ట్గా మన అపోజిషన్ రోల్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. వెరీజ్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఎందుకు రావడం లేదు? సో అది చాలా స్పష్టంగా మొన్ననే చెప్పింది కదా కేసీఆర్ గారు. నేను ఒక సీనియర్ నాయకుడిగా ఈ ప్రభుత్వం యొక్క ఏడాది పాలనను నిశితంగా పరిశీలించాను, చాలా దగ్గరగా గమనించాను, సమయం ఇచ్చాను. వీళ్ళు బాగా పనిచేయాలని చెప్పి వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా అని నేను ఒక ఏడాది పాటు సమయం ఇచ్చాను. కానీ ఈ ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేసింది, ప్రజలను దగా చేసింది. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఇక నేను బయలుదేరుతా, ప్రజల పక్షాన పోరాడతా అన్నాడు. ప్రజల పక్షాన నేను బయలుదేరుతా అని చెప్పి కేసీఆర్ గారు మొన్న స్పష్టంగా చెప్పారు. ఈ నెలాఖరులో మేము ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ప్లాన్ చేసుకున్నాం. సో డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో, అది శాసనసభ కావచ్చు, ప్రజాక్షేత్రం కావచ్చు, అన్ని రంగాలు. అంటే ఇంకోటి మామూలు తట్టుకుంటలేడు రేవంత్ రెడ్డి. మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అరే వీళ్ళిద్దరు ఈ చెంప ఆ చెంప వాయిస్తురు, నన్ను జావగొడుతురు అని చెప్పి మేము మాట్లాడితేనే తట్టుకోలేరు, సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఇక కేసీఆర్ వస్తే వీళ్ళేం తట్టుకుంటారు? కాదండి, సీఎం గారు చెప్తున్నారు, మీ వాళ్ళ మంత్రులు పోయి కేసీఆర్ గారిని కలిసినారు, స్పీకర్ గారు ఇన్వైట్ చేస్తున్నారు, అసెంబ్లీకి రండి. డ్రామా, జస్ట్ డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా ఆడుతుంది. ఇంకోటండి, కేటీఆర్ మాట్లాడినా, నేను మాట్లాడినా, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడినా, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద పార్టీ. మేము కాదా అండి? ఎవరు? మేము కాదా అపోజిషన్ లీడర్? మేము కాదా మేము మా పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని 3 టర్ములు మంత్రిగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అసెంబ్లీకి పోయిండే తర్వాత బంద్ అయిందా లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతుండా? సో ప్రతి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ దట్ అసెంబ్లీ రాకపోవడం స్ట్రాటజీ చెప్పదలుచుకున్నారా? ప్రతి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఎప్పుడు రావాలో, ఎలా దిమ్మె తిరిగేటట్టు కొట్టాలో కొడతారు. ఇప్పుడు మేము అసెంబ్లీలో ఎంత అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన ప్రశ్నించాం. మేము అడిగిన ఒక్కదానికన్నా సమాధానం చెప్పిందా? 7 లక్షల కోట్లు అని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే నిండు శాసనసభలో ఇది 4,17,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది 417. ఇందులో తప్పుంటే ఇప్పుడే ఇక్కడే చెప్పండి, అడగండి, నేను సమాధానం చెప్తాను, అసెంబ్లీలో చెప్పాను. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాది కాలంలో 1,47,000 కోట్లు అప్పు చేసిందని లెక్కలతో సహా, నేను ఆధారాలతో సహా పెట్టి కాంగ్రెస్ పార్టీ నోరు మూయించాం కదా. అంటే ఏడాదికి మేము 41,000 కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ 1,47,000 కోట్ల అప్పు చేసింది. ఇది మేము అసెంబ్లీలో కొట్లాడినాం. అసెంబ్లీలో ఇరిగేషన్ మీద వైట్ పేపర్ పెడితే ఆ ఎన్ని తప్పులున్నాయో కూడా వెతికి పెట్టి కాంగ్రెస్ పార్టీ నోరు మూయించాం.